పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్. అటువంటి స్వీట్ కార్న్ తోటి గారెలు చేద్దామండి. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము. ముందుగా స్వీట్ కార్న్స్ని మిక్సీలో వేసుకొని కాస్త బరకగా మనం మిక్సీ చేద్దామండి. మరి ఫైన్ పేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఫైన్ పేస్ట్ చేస్తే బాగోదు. చూపించే విధంగా బరకగా ఉండాలి. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, అందులోనే కాస్త స్పైసీ కోసం పచ్చిమిర్చి, అందులోనే కరివేపాకు, ఒక అరకప్పు వరకు బియ్యం పిండి అండి, అలాగే ఒక అరకప్పు వరకు శనగపిండి, ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అంటే అది ఒక 1 స్పూను. మొత్తం మిక్స్ చేసి చూడండి, చూపించే విధంగా మనకి గారెలు వచ్చేలాగా చూసుకున్నాము. ఇందులోనే అక్కడక్కడ మన పంటికి తగిలేటట్టుగా స్వీట్ కార్న్స్ వేసుకొని మిశ్రమాన్ని ఒక పక్కన పెడదామండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని చిన్న గారెలాగా చూపించే విధంగా చిన్న గారెలాగా మీడియం మంటపై 2 వైపులా దూరగా వేయిద్దామండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ నార్మల్గా వడలు అందుకు తింటారండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అంటారా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మీడియం మంటపై మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే బయట క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుందండి. చూపించే విధంగా కలర్ చేంజ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. దీన్ని టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి. ఎంతో పర్ఫెక్ట్గా అబ్బా చాలా బాగుంటుందండి. ఎంతో ఇష్టకరమైన స్వీట్ కార్న్ గారెలు మీకోసం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి.